నమస్తే అండి. నా పేరు నాగేందర్, ప్రతిరోజు సినిమా ప్రొడ్యూసర్ని. మా సినిమా ఈ నెల 29న రిలీజ్ అయ్యింది. జనరల్గా సినిమా అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది అంటూ మేము ఎట్లాంటి ప్రెస్ మీట్లు సినిమా రిలీజ్కి ముందు పెట్టలేదు. దానికి కారణం ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు చూసి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ పల్స్ రేట్ ఏంటి, ఎట్లాగుంది, వాళ్ళకి ఎట్లా నచ్చింది, అసలు నచ్చిందా నచ్చలేదా, ఇవన్నీ మేము రివ్యూలు చూసుకొని ప్రెస్ మీట్ ఈరోజు పెడుతున్నాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది, చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అని రిపోర్ట్స్ వచ్చాయి. సినిమా థియేటర్కి వచ్చిన ప్రతి జనం కూడా సినిమా సీట్లకు అతుక్కొని పోయి సినిమా చూస్తున్నారు. కనీసం ఎవరు కూడా లేచి వెళ్ళటం లేదు, అంత ఇంట్రెస్టింగ్గా కథనం సాగుతుంది. ఈ సినిమా గోకుల్ చాట్, లుంబిని పార్క్ జరిగిన బాంబు సంఘటనలో జరిగిన యథార్థ సంఘటనలు తీసుకొని తీసిన సినిమా ఇది. ఈ సినిమా యొక్క స్టోరీ ఇంతవరకు ఏ భాషలోనూ రాలేదు నాకు తెలిసి. ఒక న్యూ లైన్, ఒక న్యూ స్టోరీని ఎంతో చక్కటి స్క్రీన్ ప్లేతో ప్రతి క్షణం ప్రేక్షకునికి ఏమవుతుంది అని చూస్తూ కట్టిపడేలా సీట్లలో కూర్చుండి చూసేలా చేస్తుంది ఈ సినిమా. నెక్స్ట్ లేడీస్ కూడా వచ్చి సినిమాలో ఉన్న హార్ట్ టచింగ్ సీన్లు చూసి లేడీస్ ఏడ్చేస్తున్నారు. మగాళ్ళు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అట్లాంటి హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి, అవి గుండెల్ని పిండేస్తున్నాయి. చూసిన ప్రతి ప్రేక్షకులు కూడా గుండెలు పిండేస్తున్నాయి. క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్ కానీ, సెంటిమెంటల్ డైలాగ్స్ కానీ, యాక్షన్ ఎమోషనల్ డైలాగ్స్ కానీ, ప్రతి డైలాగ్స్ దగ్గర విజిల్స్ పడుతున్నాయి. థియేటర్లో విజిల్స్, క్లాప్స్ పడుతున్నాయి. మాసు క్లాసు అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా సినిమాను చూసి చాలా ఎంటర్టైన్ అవుతున్నారు. ఎవరు కూడా ఈ సినిమాను మిస్ కావద్దు. ఎందుకంటే మేము చెప్పినట్టుగా మీకు కూడా సినిమా చూస్తే తెలుస్తుంది ఇదంతా న్యూ స్టోరీ అనేది, ఒక న్యూ లైన్తో వచ్చిన స్టోరీ. అన్ని రెగ్యులర్గా వచ్చే సినిమాలా ఉండదు, ఇది ఒక కొత్త తరహాలో ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం మీకు ఇవాళ ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఏంటంటే వీళ్ళిద్దరితో పాటు ఇంకొక 4 కుర్రాలను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళే వీళ్ళనమాట. వాళ్ళు ఎహసాన్, అరుణ్, నర్సింగ్ ప్లస్ మన సత్య అనే 4 క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. సినిమా చూస్తుంటే ఏంటంటే కన్నా ఇది ఒక మంచి స్టోరీ అని చెప్పడమే కాకుండా ఆడియన్స్ ఎవరు ఫీల్ అవ్వట్లేదండి. ఇది ఒక స్టోరీ అని చెప్పి ఏం ఫీల్ అవ్వట్లేదు. సినిమా చూస్తున్నంత వరకు వాళ్ళంటే తమ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళకి. అరే ఇది మనకు జరిగిందే, మన పక్కింటి వాళ్ళకి జరిగిందే, మన వాళ్ళకి జరిగిన ఫీల్ అవుతున్నారండి. ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చిన మా ఆనంద్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్పాలండి. అంతేకాకుండా ఈ సబ్జెక్ట్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళిన మన రవిబాబు గారికి మాత్రం స్పెషల్లీ చాలా థ్యాంక్స్ అండి. ఇది మామూలుగా ఏ ఒక్క వర్గం వారిని అది ఆకర్షించిందని చెప్పడం కాకుండా ప్రతి ఒక్కరినండి, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాడి వరకు అండి, ఈ క్లాస్ అని కానీ, మాస్ అని కానీ, అట్లా ఏం లేదు, యూత్ అని కానీ, ఫ్యామిలీ అని కానీ ఏం లేదు, ప్రతి ఒక్కరికి చాలా హత్తుకునేలా సినిమా ఉంది. అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక మంచి ఆశయంతో తీసిన ఈ సినిమాని ప్రేక్షకులందరూ చాలా మంచి మనసుతో చూస్తున్నారు అందరూ. వాళ్ళందరికీ చాలా స్పెషల్, చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి కుర్రాడిని. నన్ను ఇంజనీరింగ్ చదివించాలని చెప్పి మా ఫాదర్ పడే తపన. నా కోసం బుక్స్ కొనడానికి అని చెప్పేసి గోకుల్ చాట్ దగ్గర ఉన్నటువంటి బుక్ స్టాల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ నుంచి బుక్స్ తీసుకుని నాకు ఫోన్ చేసి, బాబు నేను బుక్స్ తీసుకున్నాను, మరి చాలా ఇంకేమైనా తీసుకురావాలా అంటే, లేదు బాబా నేను వస్తున్నాను, మిమ్మల్ని పికప్ చేసుకున్నాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళే లోపు అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగి ఆ బ్లాస్ట్లో శవాలన్నీ చిందరవందరగా పడి ఉండి అక్కడ మా ఫాదర్ని గుర్తుపట్టే సన్నివేశం చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. నా కోసం కొన్నటువంటి ఇంజనీరింగ్ బుక్ ఉన్నటువంటి కేవలం ఆ చెయ్యి మాత్రమే మిగిలి ఉంటుంది, మొత్తం బాడీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. అంత బాధాకరమైన దృశ్యాలు, యథార్థ సంఘటనలు, హైదరాబాద్ను నేడు వణికిస్తున్నటువంటి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే రకంగా ఈ సినిమాను తీశారు. ఎప్పుడు కాలేజీలో సరదాగా పబ్బుల్లో జల్సాగా తిరిగేటటువంటి యూత్ ఒక్కసారి కన్నెర్ర చేసి ఉగ్రవాదం వైపు చూస్తే ఉగ్రవాదుల పరిస్థితి ఏంటన్నది, వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటన్నది, ఇండియాలో అడుగు పెట్టాలంటే వాళ్ళు భయపడాలనేది ఈ సినిమాలో చూపించాం. నా పేరు ఎహసాన్ ఖాన్ అండి. ఈ ప్రతిరోజు సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశానండి నేను. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లనే నాకు కోఆపరేట్ చేసిన రవిబాబు గారు, బిందుమాధు గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు చాలా నాకు సహకరించారు.
అంటే డైలాగ్ పరంగా కానీ ఏదైనా సీన్లో కొంచెం నేను చెప్పలేకపోతుంటే వాళ్ళు నాకు అట్లా కాదు బాబు ఇట్లా చెప్పాలని నాకు చాలా బాగా సహకరించారు డైరెక్టర్ గారు ప్లస్ మన సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ రవిబాబు గారు అట్లా నా ఫ్రెండ్స్ కూడా. సో ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఏముందంటే అనవసరంగా నేను మా ఇంటోళ్ళు వద్దన్నా కూడా నా చిన్న సిస్టర్ని నేను లుబ్నీ పార్క్ పంపిస్తాను. అంటే ఆ లుబ్నీ పార్క్ పోయినప్పుడు ఆ సిస్టర్ ఆ బ్లాస్ట్లో చనిపోతుంది. సో అది ఎట్లా సఫర్ అవుతారు వాళ్ళు రియల్గా, అది ఆ క్యారెక్టర్లో నేను ఈ సినిమాలో చూపెట్టానండి. సో ఆ క్యారెక్టర్ చూసిన ప్రతి ప్రేక్షకులు చాలా బాగా చేశారండి. అంటే అది హార్ట్ అంటే టచ్ అయ్యే సీన్స్ ఉన్నాయి మీరు చేసిందని చాలా మెచ్చుకున్నారండి. ప్రతిరోజు సినిమాలో నేను ముఖ్య పాత్ర పోషించానండి. ఒక రియల్ లైఫ్ బేస్ ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని చాలా బాగా స్క్రీన్ ప్లే చేసి అంత బాగా ప్రజెంట్ చేసిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లే మాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నాగేంద్ర గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారండి. సినిమా చాలా బాగుంది. ఒక పాజిటివ్ టాక్ అనేది మాకు వచ్చిందండి. మంచి అప్లాస్ కూడా వచ్చింది. సో తప్పకుండా మీరందరూ మా సినిమాని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించి మా ఈ ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రతిరోజు సినిమాలో నేను ఒక వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయిన పాయింట్ మేము తీసుకోవడం జరిగిందండి. ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగింది, బాంబే కానీ హైదరాబాద్ కానీ గోకుల్ చాట్ ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన 1 hour తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయిన బాధపడి ఆ బాధలోంచి కోపం వచ్చింది. ఆ బాధ కోపం కలిపితేనేనండి ఈ ప్రతిరోజు అండి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మేము మొత్తం అంతా ప్రాజెక్ట్ రెడీ చేసుకున్న తర్వాత దీనికి మెయిన్ ప్రొడ్యూసర్గా రావడం అనేది ప్రొడ్యూసర్కి చాలా గట్స్ ఉండాలండి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రొడ్యూసర్ అండి.